క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. తర్వాత బ్రహ్మ శివునితో అనెను, ఓ శివదేవ, నీ మూడవ పేరుగా ఇవ్వబడిన శర్వ అను పేరుకు మూడవ శరీరముగా ఈ భూమి అగును అని అనగానే శివుని యొక్క స్థిరమైన భాగమైన ఎముక భూమిలో ప్రవేశించెను. కావున భూమి శర్వుడు అనబడును. కావున విద్వాంసుడు నీడలో కానీ మెట్లపైన కానీ తన నీడయందు కానీ మలమూత్రములు వదలరాదు. తలపై వస్త్రం కప్పుకొని భూమిని గడ్డితో కప్పి మలమూత్రములు చేయవలెను. ఈ విధంగా నడుచుకున్న వానికి శర్వుడు హింసించడు. తర్వాత బ్రహ్మ శివదేవునితో ఇట్లనెను, నేను నీ నాలుగవ పేరు ఈశానుడు అని అంటిని. ఆ నామానికి నాలుగవ శరీరము వాయువగును అనగానే శివుని శరీరమున 5 విధములుగా ప్రాణము అనే పేరున ఉన్న వాయువు ఆ వాయువులో చేరెను. అప్పుడు వాయువు ఈశానుడు అనబడెను. కావున విశాలంగా వ్యాపించిన ఈ వాయువును ఈశ్వరునిగా చెప్పవలెను. ఈ విధముగా ఉన్న వానిని ఈశానుడు హింసించడు. తర్వాత మరల బ్రహ్మ ధూమ్రలోహితుడకు శివునితో అనెను, నేను నీ 5వ పేరు పశుపతి అని అంటిని. ఆ 5వ పేరుకు 5వ శరీరము అగ్ని అగును అని అనగానే శివుని శరీరం నుండి అతని చిహ్నంగా ఉన్న తేజస్సు అగ్నిలో ప్రవేశించెను. కావున అగ్ని పశుపతి అయి పతి అయ్యెను. చంద్రుడు సోముడు అనబడెను. అతని ఆత్మ ఔషధీ గుణము. ఈ విధంగా తెలిసియే విద్వాంసుడు ప్రతి పర్వమున పూర్ణిమ యందు ఎప్పుడు ఉండునో అతన్ని మహాదేవుడు చంపడు. ఈ విధంగా ఆ ప్రభువునికి నమస్కరించవలను. ప్రజలను సూర్యుడు పగలు రక్షించును, రాత్రి యందు చంద్రుడు రక్షించును. ఒక్క అమావాస్య రాత్రి యందు చంద్రుడు ఎల్లప్పుడూ సూర్యునితో కలిసి ఉండును. అక్కడ ఇదంతయు తన పేర్లతో శరీరములతోనూ ప్రవేశించి ఆవరించి ఉండును. కావున ఈ ఒక్కడిగా ఆచరించుచున్న సూర్యుడే చంద్రుడు అనబడను. సూర్యుని కాంతితో ప్రజలు చూడగలుగుతున్నారు. అది శుక్లస్వరూపమున ఉన్న రుద్రుడు. అతడు కిరణములచే నీటిని తాగును. అన్నపానాత్మకములను కూడా తిని తాగుచున్నాడు. శివాత్మ నుండి పుట్టిన శరీరంలోనే అభివృద్ధి పొందును. స్థిరమైన చిత్తంతో సమస్త ప్రజలను ధరించుచున్నది శివుని యొక్క శార్వి అను వర్ధితమైన శరీరము ప్రజలను ధరించును. ప్రాణ వ్యాపారముల చేత ప్రాణుల శరీరములలో ఎంతవరకు వాయురూపమే ఉండునో అది ఐశాని అయి ప్రాణితో పాటు ప్రాణముల రూపమును పోవును. జఠరములందు తాగిన వాణ్ణి తిన్నవాణ్ణి పక్వం చేయనది ఆ శివుని యొక్క పాశుపతి అను పాచిక శక్తి. దేహములలో వాయు సంచారం కొరకై అంతర్గతములై ఉన్న రంధ్రములు శివుని భీమా అను శరీరం అనబడును. బ్రహ్మవాదులై వైతాన దీక్షితుల యొక్క స్థితి శివుని ఉగ్రరూపమైన శరీరం అనబడను. కావున దీక్షితుడు ఉగ్రుడు అనబడను. ఇది ప్రజలలో సమముగా ఉన్న శివుని సంకల్పము. ఆ శివుని మానసీతనువైన చంద్రుడు. అతడు ప్రాణులలో ఉండును. మర్రమర్ల పుట్టుచున్నవాడై క్రొంగొత్తవాడగును. అతడు దేవతలతోనూ పితృదేవతలతోనూ కూడా కోరినట్లుగా స్వేచ్ఛగా తీసుకొని పోబడును. మహాదేవుడు అమృతాత్ముడు. అట్టి ఈ శివుడు జలమయుడైన చంద్రుడు అనబడెను. ఆ శివుని యొక్క మొదటి శరీరము రౌద్రి అను పేరు చెప్పబడినది. అట్టి రుద్రుని యొక్క భార్య సువర్చల. అతనికి ఆమెకు పుట్టిన పుత్రుడు శనైశ్వరుడు. శివుని 2వ శరీరము జలము అనబడింది. అట్టి శివ జల తనువుకు భార్య ఉష. వారి పుత్రుడు ఉసనుడు అంటే శుక్రుడు. శివుని 3వ తనువు భూమి. అట్టి శివభూ తనువునకు భార్య వికేసి. వారి పుత్రుడు అంగారకుడు. శివుని 4వది స్వర్గతమైన ఈశాన తనువుకు శివాను పత్ని ద్వారా పుత్రుడు అయినవాడు మనోజవుడు. పశుపతికి 5వ తనువు అగ్ని అనే ద్విజలచే చెప్పబడును. అగ్నికి భార్య స్వాహాదేవి. వారి పుత్రుడు స్కందుడు. శివుని 6వది అయిన భీమ అను తనువు ఆకాశము. ఆ శివాకాశ తనువుకు దిక్కులు భార్యలు, స్వర్గము పుత్రుడు. దీక్షిత బ్రాహ్మణులచే శివుని 7వ తనువు ఉగ్రయ. ఆ ఉగ్రతనువుకు భార్య దీక్ష. భార్య వారిరువురి పుత్రుడు. సంతానము శివుని 8వ తనువైన చంద్రునికి పత్ని రోహిణి. వారి పుత్రుడు బుధుడు అనబడెను అని శివుని యొక్క నామములతో తనువులు చెప్పబడినవి. ప్రతి నామతనువులలో చక్కగా వందనం చేయదగినవి, నమస్కరింపదగినవి కూడా. శివుని యొక్క తనువులతోనూ నామములతో పాటు శివతనువులైన సూర్యుని యందు, జలముల యందు, భూమి యందు, వాయువందు, అగ్ని యందు, ఆకాశమందు,
దీక్షితుని యందు చంద్రుని యందు భక్తి వల్ల నరుడు ప్రజావంతుడై ఈశ్వరునితో సాయుధ్యం పొందును. భీముడైన శివుని యొక్క ఈ రహస్యమైన యశము మీకు చెప్పబడినది. ద్విపదులైన నరులకు సుఖం కలుగుగాక, చతుష్పదులైన మృగములకును సుఖం కలుగుగాక. ఓ ప్రజలారా, దేవుడై మహాదేవుడైన శివుని యొక్క నామములతో పాటు తనువుల యొక్క మూల కారణమిది. మీకు చెప్పబడినది వినుడు. ఋషి వంశాను కీర్తనము. అటు పిమ్మట సూతుడనెను. భృగువునకు ఖ్యాతి పుట్టెను. ఆ తర్వాత సుఖదుఖములకు ఈశ్వరులను సమస్త ప్రాణులకు శుభాశుభములు ఇచ్చేవారు మన్వంతర విచారణలో దేవతలైన ధాత విధాత అను వారు పుట్టిరి. వారిలో పెద్దది అక్కైనది, లోకభావిని అయినది దేవి అయిన శ్రీ అను నామె. ఆమె సుందరుడై దేవుడైన నారాయణుని పతిగా పొందెను. ఆ సాధ్వైన లక్ష్మీదేవి నారాయణుని పుత్రులుగా బల ఉత్సాహులు అను వార్లను కనెను. పుణ్యకర్ములైన దేవతలకు విమానములు నడుపువారు దివ్యులై చరించువారు ఆమెకు మానసపుత్రులు జన్మించిరి. విధాతకును దాతకును అయతి నియతి అను వార్లు ఇరువురు కన్యలు భార్యలైరి. వారి ఇరువురికి దృఢవ్రతులకు పుత్రులు ఇరువురు పాండవు మృకండు అనువారు కలిగిరి. వారు బ్రహ్మకు నిధి అయిన వారు సనాతనులు. మృకండునికి మనస్వినియందు మార్కండేయుడు పుట్టెను. మార్కండేయునికి మూర్ధన్య అను భార్య ఎందు వేదసురుడను వాడు జన్మించెను. వేదసురునికి పేవరి అను భార్య ఎందు గోత్రకర్తలైన పుత్రులు పుట్టిరి. వీరందరూ వేదపారగులైన ఋషులై మార్కండేయులే అని ప్రసిద్ధి చెందిరి. పాండవునికి పుండరీక ఎందు కుమారుడుగా జ్యుతిమంతుడు సృజవానుడు అను ఇరువురు పుట్టిరి. వారిరువురికి పుత్రులు మనమలు కలిగిరి. భార్గవులకు అనగా భృగు సంతానమునకు పరస్పరంగా సంతానములు కలిగినవి. స్వయంభువ మన్వంతరం గడిచిపోగా మరీచికి కలిగిన సంతానం చెబుతున్నాను వినుడు. మరీచి భార్య సంభూతి పూర్ణమాసుడను కుమారుని కనెను. వారి కన్యలు కృష్టి, పుష్టి, త్విష, అపచతి, శుభ అనువారు. పూర్ణమాసుడు సరస్వతి అను తన భార్య యందు ఇరువురు పుత్రులను కనెను. వారు ధర్మిష్ఠుడైన విరజుడు, పర్వసుడు అనువారు. విరజునికి కుమారుడు విద్వాంసుడైన సుధాముడు అనువాడు ప్రసిద్ధి చెందెను. సుధామసుతుడైన వైరాజుడు తూర్పు దిక్కున ఆశ్రితుడయ్యను. లోకపాలుడు చక్కని ధర్మాత్ముడు గౌరీపుత్రుడై ప్రతాపవంతుడైన పర్వసుడు సర్వగుణములకు ప్రవిష్టుడైన మహాశయుడు. పర్వసుడు పర్వసాను ఆమె యందు ఇరువురు సుతులను కనెను. వారు శ్రీమంతుడైన యజ్ఞకాముడు కాశ్యపుడైన వారిరువురికి పుట్టిన పుత్రులు గోత్రకర్తలు, ధర్మపరులుగా నిశ్చయించబడిన వారు. అంగీరసుని భార్య స్మృతి. ఆ ఇరువురు కుమారులను పుణ్యాత్ములు లోక ప్రసిద్ధురాండ్రైన నలుగురు కన్యకలను కూడా కనెను. వారు సినీవాలి, కుహు, రాక, అనుమతి అనువారు. అట్లే వారిరువురు భరతాగ్ని, కీర్తిమంతుడు అను ఇరువురిని కనిరి. అగ్నిపుత్రుడైన పర్జన్య ప్రభువు సంహుతి అను ఆమెను కనెను. బంగారు రోమములు కల పర్జన్యుడు మారీచి యందు ఒకరిని పుట్టించెను. అతడు భూత ప్రళయము వరకు ఉండు లోకపాలుడుగా స్మరించబడెను. కీర్తిమంతుని వల్ల ధేనుక అను ఆమె ఇరువురిని కనినది. వారు వరిష్ఠుడు, జ్యుతిమంతుడు. వీరు అంగీరస వంశీయులలో శ్రేష్ఠులు. వారిరువురికి అనగా వరిష్ఠ ధృతిమంతులకు పుత్రులు, పౌత్రులు కలిగిరి. వారు వేల కొలదిగా మించిరి. అనసూయ కూడా అత్రిపుత్రులుగా పాపరహితులైన 5గురిని కనెను. అనసూయ శృతి అను కన్యను కూడా కనెను. ఆమె శంఖుపదునకు తల్లి. పులిహ ప్రజాపతి అయిన కర్దముని యొక్క భార్య. సత్యనేత్రుడు, హవ్యుడు, అపోమూర్తి, శనీవరుడు, సోముడు అను 5గురు. స్వయంభువ మన్వంతరంలో ఒక యామం గడిచిపోగా అనసూయ అత్రిమణులకు పుట్టి ఆత్రేయులుగా ప్రసిద్ధి చెందిరి. స్వయంభువ మన్వంతరమున యామం గడవగా మహాత్ముడైన అత్రి అనుగ్రహమున పై 5గురికి పుత్రులు, పౌత్రులు నూర్ల కొలది వేల కొలది జనించిరి. పులస్య భార్య అయిన ప్రీతి అను ఆమె యందు దత్తాలి అనువాడు వారి కుమారుడుగా పుట్టెను. పూర్వజన్మలో అతడు స్వయంభువ మన్వంతరమున అగస్త్యుడు అనబడెను. మధ్యముడు, దేవబాహువు, వినీతుడు అను ఈ 3 వారి పుత్రులు. వారి చిన్న చెల్లెలు సద్వతి అను ఆమె ప్రసిద్ధి చెందినది. పర్జన్య జనని అయిన శుభ్ర అనున్నది పౌలస్య ఋషికి పత్ని అయి మొదట శుభ అనబడినది. ప్రీతికి పుత్రుడై ధీమంతుడైన దత్తాలి యొక్క భార్య సుజంఘుడు మొదలగు అనేక పుత్రులను కనెను. వారందరూ స్వయంభవ మన్వంతమున పౌలస్సులు అని పిలువబడి ప్రసిద్ధి చెందిరి. పులహ ప్రజాపతి యొక్క పుత్రులను క్షమ అను ఆమె కనెను. వారు అగ్ని తేజస్కులు. వారి కీర్తి సుప్రతిష్ఠితము. కర్దముడు, అంబరీషుడు, సహిష్ఠుడు అనువారు ఆ 3. ఋషి అయిన ధనక పీవానుడు, శుభైన కన్యపీఠి అను ఆమెయు వారికి జనించిరి. కర్దమునికి శృతి అనున్నది భార్య.
ఆత్రేయి అను ఆమె సుతులను కనెను. పుత్రుడు శంఖపదుడు అనువాడు, కన్యకామ్య అను ఆమె అతడి భార్య. ఆ శంఖపదుడే శ్రీమంతుడై లోకపాలుడై ప్రజాపతి అయ్యను. దక్షిణ దిక్కునందు ఆసక్తుడై ప్రియవ్రతునికి కామ్యను ఇచ్చెను. ఆ కామ్య ప్రియవ్రతుని వల్ల స్వయంభువైన బ్రహ్మతో సమానులకు 10 పుత్రులను 2 కన్యలను కనెను. వారి చేత క్షత్రియ జాతి చక్కగా వ్యాపించెను. పుత్రుడైన ధనకపీవానుడు సహిష్ణువు అని పేరు పొందెను. యశోధారి అయిన అతడు సుమధ్యముడైన కామదేవుని కనెను. ఋతువునకు క్రతుసముడైన పుత్రుడు కలిగెను. ఆ సంతతి శుభమైనది. వీరందరికీ భార్య కానీ పుత్రుడు కానీ లేరు. వారందరూ ఊర్ధ్వరేతస్కులు. ఈ 60,000 మంది వాలకీల్యులని ప్రసిద్ధి చెందిరి. వీరు సూర్యుని చుట్టుకొని అరణ్యని ముందుగా పోవుచుందురు. మహాభూత ప్రళయం వరకు వీరు సూర్యుని తోడుగా నడుచువారే. పుణ్యాత్మ సుమతి అను చిన్న చెల్లెండ్రు పూర్ణమానససుతుడైన పర్వసునికి కోడండ్రు. వశిష్ఠునికి ఊర్జ అను ఆమె యందు 7 పుట్టిరి. వారికి పెద్ద చెల్లెలు సుమధ్యమైన పుండరీక అను ఆమె పాండవైన ద్యుతిమంతుని యొక్క ప్రియ పట్టపురాణి. ఆమె యందు వశిష్ఠ వంశీకులైన ప్రసిద్ధి చెందిన 7 జన్మించిరి. రజసుడు, పుత్రుడు, అర్ధబాహువు, సవనుడు, అదనుడు, సుతపుడు, శుక్లుడు అను వీరందరూ సప్తర్షులు అని పిలువబడిరి. రజసు నుండి మార్కండేయుడు యశస్విని కనెను. ప్రతీచి దిక్కునందు క్షత్రియుడైన ప్రజాపతి అయిన కేతుమంతుని కనెను. అవాశిష్ఠులైన మహాత్ముల యొక్క పేర్లతో పాటు గోత్రములు స్వయంభవ మన్వంతరమున గడిచిపోయినవి. అగ్ని యొక్క సంతతిని వినుడు అని చెప్పి ఈ ఋషి సృష్టి సానుబంధంగా చెప్పబడినది. అనుపూర్వితో విస్తరంగా అగ్ని సంతతిని వినుడు అనెను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.